రోజు నుంచే జిల్లాలో మా నిరవధిక దీక్షలు కొనసాగించాలని పిలుపునిచ్చాం. ఇవాళ ప్రారంభించబడుతున్నాయి. రేపటి నుంచి అన్ని జిల్లాలో విస్తృతమవుతాయి. ఇవాళ ప్రారంభించబడుతున్నాయి. రేపటి నుంచి అన్ని జిల్లాలో విస్తృతమవుతుంది. ఈ రోజు నుంచి వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు, ఈ రోజు నుంచి వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టద్దని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి మండల కేంద్రంలోనూ ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అన్ని అనుబంధ విభాగాలు, స్టూడెంట్ విభాగం మినహాయించి, ఒక స్టూడెంట్ విభాగం మినహాయించి అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేస్తాం. ఎప్పటి వరకు? ఈ రోజు నుంచి మొదలుకొని శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు, ఈ రోజు మొదలుకొని శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు, చట్టం వచ్చేంత వరకు, ఆ చట్టం వచ్చినాకనే ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అది 15 రోజుల నెల రోజులతో సంబంధం లేదు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది పూర్తయ్యేలోపు, చట్టం వచ్చేలోపు ఇవే డిమాండ్లతో ఖచ్చితంగా మా నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అన్ని అనుబంధ విభాగాలతో పాటు వర్గీకరణ కోరే దళిత శక్తులు, వర్గీకరణ కోరుకునే దళిత శక్తులు, వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉండబడే దళిత శక్తులన్నీ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో వర్గీకరణ కోసం మద్దతు ఇచ్చే అన్ని ప్రజా సంఘాలను, అన్ని విద్యార్థి సంఘాలను, అన్ని రాజకీయ పక్షాలను వర్గీకరణ ప్రక్రియ అంతా పూర్తయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా అందరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి వర్గీకరణకు మద్దతు ఇచ్చే అన్ని శక్తులను, అది రాజకీయ శక్తులు, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వర్గీకరణ పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా మాదిగ విద్యార్థుల ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీల్లో రేపటి నుంచే నిర్వాహ దీక్షలు ప్రారంభమవుతాయి. ఆ యూనివర్సిటీలో మొదలయ్యే దీక్షలు కూడా శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు, వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు నిరవధికంగా కొనసాగుతాయనే విషయం కూడా మీ దృష్టి తీసుకోవచ్చు. కొన్ని జిల్లాలో ఖమ్మం, ఆదిలాబాద్ అండ్ మెదక్ జిల్లా లాంటి చోట్ల యూనివర్సిటీలు లేవు. కానీ యూనివర్సిటీ లేకపోయినా అక్కడ ఒక ప్రధాన ఉన్నత విద్యా సంస్థ పీజీ కాలేజీలు ఎక్కడున్నా కూడా అందులో ఒక ప్రధాన కేంద్రాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మాదిగ విద్యార్థుల ఆధ్వర్యంలో యథావిధిగా దీక్షలు వర్గీకరణ జరిగేంత వరకు, చట్టం వచ్చేంత వరకు దీక్షలు అన్ని చోట్ల కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తూ అన్ని వర్గాల మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజా కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వర్గీకరణ చిట్ట చివరి దశలో ఉన్న సమయంలో ఫలాలు మాదిగ బిడ్డలకు, దళిత బిడ్డలకు అందుబాటులోకి వచ్చే సమయంలో ఎలాంటి ఫలాలు ఇవ్వకుండా ఆ ఫలాలన్నీ మాలలకు దోసిపెట్టే కుట్ర జరుగుతున్న సమయంలో మాదిగ ఉద్యమానికి గతంలో ఎట్లయితే అండదండలు అందించారో అవే అండదండలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నేడు క్రియాశీలకంగా అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ రాబోయే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.